ఏందని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో బ్యాన్ రైడింగ్ చూసుకుంటే హైకోర్టులో ప్రారంభమైన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు వాదనలు వరుసగా 5వ రోజు. సో దాదాపు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు అరౌండ్ ఆ టైంలో వరుసగా 5వ రోజు తెలంగాణ డివిజన్ బెంచ్ విచారణకి స్వీకరించింది ఈ కేసుని. సో ఇవాళ 5వ రోజులో భాగంగా గతంలో ఉన్నటువంటి విద్యార్థులు పిటిషనర్సు వారి వాదనను ధర్మాసనం వినడం ప్రారంభించింది. సో నిన్నైతే ఎక్కడైతే పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్స్ వాదిస్తున్నారో అక్కడి నుంచే ఇవాళ పునఃప్రారంభమైంది. సో ప్రధానంగా స్టూడెంట్స్ తరపున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ గారు లేవనెత్తినవి, సో గతంలో అందరూ మాట్లాడిన విధంగానే యాస్ట్రీస్గా అదే డబల్ హాల్ టికెట్ గురించి, అదేవిధంగా టోటల్ నెంబర్స్ తేడా రావడం గురించి, అదేవిధంగా పిఎంఎల్ గురించి, క్వాలిఫికేషన్ లేని వారు పేపర్స్ వాల్యుయేషన్ చేయడం గురించి, డబల్ వాల్యుయేషన్ గురించి, సో ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఈ సీనియర్ కౌన్సిల్ వాదించింది మనం ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక సార్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మద్దు, ప్రతిదీ కూడా మేము వెబ్ నోట్ ద్వారా ఇస్తాము, సో మేమిచ్చే ఇన్ఫర్మేషనే ఫైనల్ అని చాలాసార్లు చెప్పారు. ఆ వెబ్ నోట్లో కూడా పిఎంఎల్ మార్క్స్ ఇస్తాము, అది అందరు స్టూడెంట్స్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కండిషన్స్ని వాళ్ళు ఫాలో అవ్వడం లేదని ప్రధాన ఆరోపణ ఇవాళ వీళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి కూడా ఆల్రెడీ 2023లో ఇదే కారణంతో ఏదైతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ప్రాపర్గా ఫాలో కావడం లేదని తెలిసి ఇదే కోర్టులో ధర్మాసనం ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పడం జరిగింది, ప్రిలిమ్స్. సో ఇక్కడ క్లియర్గా ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్ని ఎక్కడ కూడా ఫాలో కావడం లేదని మరోసారి చెప్పారు. అదేవిధంగా అటెండెంట్ సంబంధించి ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇన్ టైంలో రాలేదు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. కానీ ఇక్కడ ప్రిలిమ్స్ జరిగినప్పుడు మెయిన్స్ జరిగినప్పుడు అదే వ్యవస్థ ఉంటుంది, దానికి చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, అందరూ కూడా అటెండెన్స్ని ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ 3 సార్లు 3 నెంబర్స్ ఎలా తేడా వస్తాయి, అసలు టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారో అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇక్కడ ఎంతో తేడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎంతో అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని కూడా వారు మరొకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక వెబ్ నోట్లో అంతా కూడా పేపర్ వాల్యుయేషన్లో సీనియర్ ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, గవర్నమెంట్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అని రకరకాలు వాళ్ళే చెప్పారు. బట్ తీరా చూస్తే 20 years బ్యాక్ రిటైర్మెంట్ అయిన ప్రొఫెసర్సు, ప్రైవేట్ కాలేజీలో చెప్పే ప్రొఫెసర్సు వాళ్ళని పేపర్ వాల్యుయేషన్స్లో పెట్టడం జరిగిందని కూడా వీళ్ళు మరొకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకుండా కూడా పేపర్లను దిద్దేయడం జరిగిందని కూడా వీళ్ళు పదే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక సీనియర్ కౌన్సిల్ వాదనలు పూర్తయ్యాయి, ఇప్పుడే మరొక సీనియర్ కౌన్సిల్ వాదనలు ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతుంది. కోర్టు నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 112 నుంచి ఇవాళ ప్రారంభమైంది. దాదాపు 15 నుంచి 20 కేసులు. సో ఇవాళ దాదాపు గతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పిటిషనర్స్ యొక్క వాదనలు పూర్తి అవకాశం ఉంటుంది. మరి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నమెంట్, అదేవిధంగా 1:1 క్యాండిడేట్స్ తరపున సీనియర్ కౌన్సిల్ గారు వాదనలు ప్రారంభిస్తారా లేదా కౌంటర్ ఇస్తారా లేదా అని చూడాలి ఇమీడియట్లీగా. సో బహుశా ఆల్రెడీ నిన్ననే ధర్మాసనం క్లియర్గా చెప్పింది ఇవాళతోటి ఎలా అయినా కానీ ముగించాలని చెప్పేసి. చూద్దాం మరి ఇవాళ వాదనలు ముగుస్తాయా, లేకపోతే వీళ్ళందరికీ ఇచ్చిన దానికి కౌంటర్ ఇవ్వడానికి మాకు మరొక డే కావాలని చెప్పి గవర్నమెంట్ అడుగుతుందా అన్నది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి. సో ఒకసారి ఆ వాదన పూర్తయిన తర్వాత మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.